లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పుణ్యనామమున శ్రేష్టమైన నామున మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. సమస్త ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. హ్యాపీ మండే. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. శుభోదయం, అందరికీ శుభోదయం అండి. ప్రైజ్ ది లార్డ్. ఏమని బాగున్నారు కదండి. మరి ఈ నూతన వారంలో దేవుడు మనను ప్రవేశపెట్టాడు. గడిచిన వారమంతా దేవుడు మనను కాపాడి నేటి రోజు మరి పరిశుద్ధ దినము విశ్రాంతి దినమును మరి పరిశుద్ధంగా ఆచరించారు కదా. ఆచరించాలి, ప్రభువును ఆరాధించాలి. ఆ రోజంతా ప్రార్థనలోనే ఆరాధనలో గడుపుతూ ఉండాలి. ఆరాధనకి వెళ్తూ, సంఘాలకు వెళ్తూ, సంఘంలో ఉదయం సాయంత్రం ఒకళ్ళ ప్రార్థనలు ఉంటే కూడా ఖాళీగా ఉంటే వెళ్ళిపోవాలి. కృతజ్ఞత కానుకలతో దశమ భాగాలతో దేవుని మందిరంలో ఆహారం వండినట్లు వాటన్నిటినీ పట్టరావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. సరే అండి, మరి ఈ సోమవారానికంతా దేవుడిచ్చిన వాక్యమును చదువుకుందాం. మరి ఈరోజు వాగ్దానం అనుకోండి, మోషే నోట గుండా వస్తున్న ఓ వాగ్దానం దేవుడు పెట్టాడు. మోషే నోటులో ఆయన గొంతులు దేవుడు పెట్టిన మాటను చదువుకుందాం. నిర్గమ 14:14 అండి. చూడండి, నిర్గమ 14:14 ఏముంది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలనని ప్రజలతో చెప్పాను. 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి. అందుకు మోషే కదండి, ఇక్కడ దేవుడు వాగ్దానం. ఇది వాగ్దానం, తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాగ్దానం ఇది. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. యుద్ధాశూరుడే యెహోవా, నా బలము నా గానము, మా పితరుల దేవుండు, ఆయన పేరు యెహోవా. 1 సమూయేలు 4వ అధ్యాయము చదువుతానండి. 4వ అధ్యాయం మొదటి నుండి. ఇశ్రాయేలు ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తిలో కూర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయారు. ఏమండి, ఇక్కడ మరి ఇశ్రాయేల్ మీద పడిపోయి యుద్ధం చేశారు ఫిలిష్తీయులు చేస్తే మరి ఫిలిష్తీయులు ఎదుట వీరు ఓడిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఫిలిష్తీయులు ఎవరంటే అసూయపరులు. ఒకరు ఎదుగుతూ ఉంటే మరి కడుపు మంటలకి అలాంటి గలీజోలు అనమాట. అలాంటి గలీజ్ జనాంగం ఫిలిష్తీయులు. 5వ అధ్యాయంలో వచ్చేసరికి నేను చదివిస్తాను చూడండి. 5వ అధ్యాయం, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి ఎక్కడికి వచ్చారు? ఎబెనేజరులో ఉంటున్నటువంటి దేవుని మందసము ఎవరిదండి? అది దేవుని ప్రజలది కదా. దేవుని ప్రజలది. ఎక్కడ ఉండాలి? అది మందసం ఎక్కడ ఉండాలి? ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఆ ప్రత్యక్ష గుడారము దేవుని ప్రజలంటే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉండాలి కదా. ఎప్పుడు ప్రజలు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అక్కడ యాజకత్వము, అక్కడ బలులు, ధూపం, నైవేద్యాలు అర్పింపబడుతూ ఉండాలి. మరి అలాంటి మరి మందసము ఎంతో విలువైంది, మేలిమి బంగారముతో చేయబడినది. మరి అందులో విలువైన ఉపకరణాలు ఉన్నాయి అందులో మందసంలో. మరి ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆ మందసాన్ని పట్టుకెళ్తే దేవుడు ఊరుకున్నాడా? నలిపేశాడు. ఏం చేశాడండి? నలిపేశాడు. తీసుకెళ్ళిపోతే ఆ పూట తీసుకెళ్ళిపోయారు. రాత్రి ఒక దాగోను ఆ గుళ్ళు అక్కడ పెడితే రాత్రంతా అక్కడే ఉంది. మరుసటి వచ్చి ప్రజలు చూసేసరికి అక్కడ పడిపోయింది అనమాట. సాష్టాంగ పడిపోయింది అక్కడ కదండి. బోర్ల పడిందంట.
ఎదుట నీళ్లను బోర్లబడి ఉండి సాష్టాంగ పడిపోయి ఉందన్నమాట. అయితే అక్కడ ఏంటంటే మరి ఈ ఫిలిస్తీయులను దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డలతో మొత్తాడు. దేంతో అండి? రహస్య స్థలాల్లో కదా, గడ్డలతో మొత్తాడు. అప్పుడు అక్కడున్న యాజకులు ఉంటారు కదా, అయ్యగారు, వాళ్ళందరూ దీనికి కారణం ఈ సమస్య, ఈ తెగులు రావడానికి చాలామంది చనిపోయారు ఫిలిస్తీన్లు. మరి యుద్ధం చేసింది ఎవరు? దేవుడా? ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారా? మరి మందసము దేవుని ప్రజలది, అది దేవుడిచ్చాడు, ప్రజలకు ఇచ్చాడు, దేవునిది అది. దేవుడి వారితో యుద్ధం చేసి రోగాలతో మట్టుబెట్టాడు. ఏంటంటే గడ్డల రోగం. అక్కడ నుండి వీళ్ళు భయపడి ఏం చేశారండి? గాదులకు తీసుకెళ్ళిపోయారు కదా. యెహోవా అష్టోగు మీద భారముగా ఉండేను. అష్టోగు వారిని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డలతో రోగంతో మొత్తి వారిని హతం చేసాను. ఏంటండి వరలా ఏం చేశారు వీరు? వద్దు బాబు, ఇక్కడ ఉండకూడదు, దేవుని మందసం అని గాదును పంపించారు. అక్కడ కూడా అదే పరిస్థితి కదా. గాతును పంపిస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. మరి అక్కడ నుండి ఇంకో చోటు పంపించారు. ఎక్కడికండి అండి? ఎక్రేనా అంటే అండి ఎక్రోను పంపిస్తే అక్కడ వాళ్ళు రాకముందే వాళ్ళు భయపడిపోయారు. మరలా తర్వాత ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడికి ఆ మందసము ఆ స్థితికే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిందండి. అయితే ఇక్కడ అంటే శత్రువులను మట్టుబెట్టాడు దేవుడు కదా. ఏం చేశాడండి? శత్రువులు మొత్తాడు, శత్రువులను నలిపేశాడు. వాగ్దానం ఏంటండి? యెహోవా మీ పక్షం ఉన్నాడు, ఆయన మీతో యుద్ధము చేయను. ఆయనే యుద్ధం చేశాడు. మరలా ఆ మందస్సము వెనక్కి వచ్చేసింది. ప్రేమ దేవులారా, మన పక్షంలో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరున్నారండి? మీ పక్షమున దేవుడు ఉన్నాడు. మీ పక్షమున దేవుడే వ్యాజ్యం ఆడుతాడు, ఆయనే గొడవ పడతాడు, ఆయన యుద్ధం చేస్తాడు. రోగాలతో, తెగులతో ఏం చేశాడండి? మొత్తాడు. నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ మనిషి నిలవనేరుడు. యెహోషువ అంటున్నాడు, నీ ఎదుట, నీ బ్రతుకు ఎదుట ఎవడు నీ ఎదుట నిలువ నేరడు. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. మా ఎదుట ఎవరు కూడా నిలవకూడదు. యెహోవా మీ పక్షమున ఆయన ఉన్నాడు, ఆయన మీ పక్షం యుద్ధము చేయనని. అవును ప్రభువునికి స్తోత్రములు. ఆ మందసం విషయంలో ఎవరు రాలేదు ఇజ్రాయెల్ ప్రజలు, మీరే యుద్ధం ఆడి మరలా శత్రువు గారినే రప్పించారు. కానీ మీ కార్యాలు గొప్పవి, మా పక్షం మీరుండి యుద్ధం చేసే దేవుడు. అందుబట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.